హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఇది సినిమా రివ్యూలకు సంబంధించిన ఛానల్ అయినప్పటికీ నిజంగా మానవ సంబంధాల గురించి కూడా కొత్తగా చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది హిందూ సంస్కృతికి సంబంధించిందా, ముస్లిం సంస్కృతికి సంబంధించిందా, క్రిస్టియన్ సాంప్రదాయానికి సంబంధించిందా అని ఎవరూ జుట్లు బీక్కోవలసిన అవసరం లేదు. మానవుడు బేసికల్ గా ఎక్కడైనా సరే ఒక భౌతిక సంబంధాలతోనే ఉంటాడు. మానసిక సంబంధాలు అనేటివి వాడు పెరిగిన ఉపరితలాన్ని బట్టి ఉంటుందేమో కానీ భౌతికంగా మాత్రం దాదాపు అందరూ ఒకేలాగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సరదాగా ఈ భౌతిక పరిస్థితికి, భావవాద పరిస్థితికి, మానసిక స్థితికి గురించి నేనేమి ఇక్కడ లెక్చర్లు ఇవ్వటం లేదు, కానీ ఒక చిన్న సామెత ఎలా వచ్చిందో చెప్పుకోవడమే నా ఉద్దేశం. ఇలాంటి సామెతలు ఊరికే రావు. అవి సంస్కృతిలో భాగంగానే మనలో పుట్టి మన చుట్టూ చేరి ప్రపంచంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అది హిందూ సంస్కృతిలో కొన్ని సామెతలు ఉంటే, ముస్లిం సంస్కృతిలో కొన్ని సామెతలు ఉంటే, అదేవిధంగా క్రిస్టియన్ సామెతలో కొన్ని ఉంటాయి. అదంతా సహజం. అవి మతానికి సంబంధించో, జాతికి సంబంధించో, కులానికి సంబంధించో సంబంధం లేకుండా ఏదో రూపంలో ఆ సంస్కృతికి సంబంధించి అప్పటి వరకు ఆ సామెతలు అలా పుడుతూ ఉంటాయి. బేసికల్గా ఏవైనా సరే ఒక పని జరిగిన తర్వాత దాన్ని అలవాటుగా మార్చుకునే క్రమంలో ఎవరో ఒక పెద్ద మనిషి లేకపోతే ఎవరో ఒక చమత్కారి దానికి సంబంధించి ఏదో ఒక సామెత చెప్తాడు. అలా చేరినవే సామెతలు. అలా ఇప్పుడు మనం ఒక సామెత గురించి సరదాగా ఒక విషయం చెప్పుకుందాం.